కౌశిక, స్నానాద్యనుష్ఠానము లేనివి కనుక అర్ఘ్యప్రదాన సమయం ఆసన్నమగు వరకు ఈ బృందావన విశేషములించుకు ఎరింగించదను సావధానముగా వినియదవా? చెప్తాను. అదుగో ఆ ప్రవహించుచున్న నదీమతలిని గాంచితివి గదు, అది ఏ అయ్యమునా తరంగిణి త్రిలోకైక ప్రపూజ్యంబు యది బృందావనము అస్మదీయమగు బాల్య క్రీడకు తొలియదే రంగస్థలమైతనర్చే. ఆహా ఆటలున్ పాటలున్ మదికి జ్ఞప్తికి వచ్చనేని ఎప్పుడు నా దేహము పొంగడు. కౌశిక, నా శైశవ క్రీడలన్నీ వర్ణించుటకు చాలా కాలము పట్టును. ముఖ్యముగా ఒక విశేషమెరింగించదను. ఆ వృక్షరాజమును కాంచితివి గదు, ఆ దినములలో ముచ్చి చేసిన లక్క బొమ్మలోయన పశుల్ నెమరు వేయుటమాని నిలిచియుండా మంత్రౌషధంబుల మహిమంబు చేబలే త్రాసుపాములు మెచ్చి తలలు ద్రిప్ప నవగారునంబలే అనువప్ప చిగురించి మూడు మ్రాగులు వెండి మొగదొడుగా జాబిల్లి వెలుగున చంద్రకాంతమునట్లు చేరువ శిలల చమ్మగిల్లాగా హరిణములు గూడ పారవస్యమును జంది చలనములు మాని మోద బాష్పములు విడువా తల్లి ఈ మహీరుఖ శాఖపై నెక్కి మురళి బ్రోచితిని జగన్మోహనముగా. కౌశిక, అదే భగవానుడు ప్రభాకరుడు దిగించుతున్నవాడు. అర్ఘ్యప్రదాన విధి కడగుదమా? భగవానుడా లోకబాంధవా, నీవే చందక భస్తి మండలము చేనింకింతు వంభోనిధు, నీవే విశ్వహితార్థమై గురియుదెంతే వానమేఘాకృతిను, నీవే చేయుదు భస్మరాశి గమనానీకము దాగ్నివై, నీవే పెంచద వెల్లయుషధుల రేలిందుండవై వెన్నెల. హే భువనత్రయగేయ శతమఖ చతుర్ముఖ ప్రముఖ నిఖిల బరిహిర్ముఖ సంస్తూయమాన మహామహిమాభిశోభితాయ పద్మినీనత్తకాశినీకి లిఖించట క్రియాపాటవ హస్తాయమాన సహస్రమయూఖ మండల విభ్రాజమానాయ మహాంధకారదంతావళ నిర్మూలనాభీల సంవృంద సమన్విత హర్యక్షాయ సర్వకలుషాపహారిణే విశ్వసాక్షిణే భగవతే నమస్తే నమస్తే నమస్తే. రేద్దురాత్మ గర్వాంధకార ప్రమత్త హృదయ నిష్కారణ మహత్వరివాదశీల, ఎవరెవరా నీవు? గోపాలకృష్ణ, ప్రళయకాలరుద్ర భయానక మూర్తివై శ్రవణ కుటుంబులమే నరచుతూ ఏళ ఈ రీతిని ఆగ్రహించదవు. కౌశిక, సకలభూత సుఖప్రద ప్రభావండకు ప్రభాకరునకు విధి విధాన పురస్సర అర్ఘ్యప్రదానలోనుండనై హస్తాంజలిన్యస్త ప్రశస్త తరంగిణీజలుండనై నిమీలితనైరారవిందుండనై హృదయారవింద నిశ్చిత సుందర సరోజిని మనోహరుండనై పరమ నిష్ఠాగరిష్ఠుండనయుండ దూషిత నిష్ఠీవనంబడియే అతిథియే కోపకారణము. నిష్ఠీవనంబడియేనా? అవును. ఈ యమునాజలాధిదేవతలిగిన వారి నామధేయాదులు ఎరుగనగునేమో. ఓ యమునాజలాధిదేవత, ఆ కుడిలాత్మల నామధేయాదులు నెరింగింపవేరి దుష్టరాక్షస విరాముండకు రఘురాముండు రత్నాకరమ్మ బంధించినట్టు నేను ఇప్పుడు బంధించదను. తెలుపు మా దుష్టాత్మల నామధేయాదులను. మహాత్మా, ఈ అపచారమునొచ్చిన మందభాగ్యుడు నిషధగిరిపైనున్న మణిపురం వేరు గంధర్వుడు గయుడు. గంధర్వుడు గయుడు శ్రీమచ్చతురానన పంచానన షడానన
సహస్రానమ వజ్రాయుధ పంచాయుధ శాపాయుధ సిద్ధ సజ్జ గరుడ గంధర్వ కిన్నర కింపురుష విద్యాసరాది అఖిల క్షేత్ర సమూహంబులు తంత్ర రక్షణార్థమై ప్రతిఘటించి నిలిచిన నిలుతురుగాక దైత్యరాడి గర్భనిర్భేదక సుదర్శన మహావిధానమై బృందార కేంద్ర త్రిజన సామ్రాజ్యగత సంరక్షణ ధరంధరమై ప్రళయ సమయ కృషానుషికా ప్రతిమాన జాడ్జల్య మహాకీలికాభిశోభితంబ ఎవరు నిర్వక్ర పరాక్రమ స్ఫృత చక్రాయుధమున అర్ధురాత్మ కృతాత్తుని శాంతమ్మునికి అతిథంగా ఉంచదగాక జలనిధులింకుగాక కులశైలము వేదులుగాక ఆ జలముడు వేది నింబిడికి చల్లదనంబును దాచుగాక ఆ జలజహితుండు పశ్చిమ దిశంజలించడుగాక ఇంకా ఆ కలుగదును ఉత్తమంగమును ఖండన చేసద చక్రధారచే ఆహా, నిరపరాధులకు నన్ను వర్హింప దేవదేవుండు ప్రతినబెట్టను కదా, నాకేది దారి పోయి భక్త సులభులకు శంకరుని ప్రార్థించదగాక. ఆహా, ఎంత శీఘ్రముగా కైలాసమును కరుదించితిని శంకర, నిరంతర వినత భక్తజన వశంకర, స్మరణమాత్ర శివంకర విలసద్వియద్ గంగా విభూషితోత్తమాంగా కరుణాంతరంగా ఆశ్రిత జన భవరోగ నివారణ పటుతర ఔషధాయమానామృత కళా విలసం మౌళిమకుట ఉన్నమద్బద్ధ జటాజూట సృష్టి స్థితి లయ కర పటుతర రవి శశి పావకనైన కైలాసాయన ప్రమదగణ కృత ప్రదోష సమయ సంగీతకానుసరణ అఖిలవాద్య నిస్వరాన్నకృత తాండవలోల పార్వతీ లాస్యభంగి పరిరంభ సంభ్రంభ సంతు గణపతి కుమార కేళి పరిహాస పరిచుంబిత మందహాస సుందర వదన గౌరీ విలాస కిలకించిత పులకిత శరీర సకలామర వీర హర హర మహాదేవ్ హర హర మహాదేవ్. ఆహా, సాక్షాత్కరించితివా తండ్రి. యవాడు నయనాగ్ని క్రోవిన పూల్తూ నిమిషార్ధమందున నీరు చేసి యవాడు చిటికలో నేను మోములు కల్గు నాళీక గర్భుని నలువజేసే కుబుసంబులూచిన కొడత్రాతుల గుంపు నేనెవడు దాల్చు మేటి నగలు కడలి దత్తగ బుట్టు కాలకూట విషంపు ముద్దలేనికి వెన్న ముద్దలయ్యే పునుకదండలెవ్వాని పూల సరులు పులి కళాస మెవ్వాలి జిలుగువలువా పూపచంద్రుడెవ్వాలి బొమిడి కంబో అమ్మహాదేవు కలుగొల్టి ఆర్తిదీరా గరుడా, శ్రీకృష్ణుని హస్తాంజలి యందు నీవు నిష్ఠీవనంబు వైచితమని దివ్య దృష్టిని మేము గ్రహించితిమి. కాని మా ఇరువురకును భేదము లేదు. అతని భక్తులు నా భక్తులు, అతని విరోధులు నాకునూ విరోధులే. కావున నిన్ను రక్షింప నా తరము కాదు. కమల గర్భుడో శంభుడో కాటునలుతూ వచ్చినాడను పుట్టడు వగపుతోడ ఆశలడుగా ఓ పగతుడ నగుతూ ఈ ఆపదను ఇంకా గడువు పెట్టువారెవరు? ఏ లోకములకు పోయి నేనిప్పుడు దాగి ఉండగలను? ఈ సర్వ ప్రపంచమున విష్ణు వ్యాపకము లేని తావుగలదే? పాతాళమునకేగి బ్రతుకవచ్చునతన్ బలి చక్రవర్తి నన్ను మర్చలోకము చేరి మనవచ్చునన్ను కొన్న ఆలోకమున కృష్ణుడవతరించే స్వర్గలోకము దొచ్చి సౌఖ్యమందదనన్న సుత్రాముడు ఆతని సోదరుండే నక్షత్ర పదమున నక్కియుండదనన్న భానుమండలమున పరగునతడు
ఆకాశ గంగలో అణగియుండెదనన్న అతని పాదములందు అది జనించే జలధి నాయకు వేడి శరణు చొచ్చదనన్నా వటపత్రశాయి అయి అగవతించు వన భూములందున వసించదనటన్న అగ్నినంద్రింగు నేకాగుతిగను గుహల లోపల దాగి కొనవచ్చు నన్ను కొన్న సింహరూపము దాల్చి చల్లగునచట గడచే కైలాస సత్యలోకములయాశ ఎందుబోవుదు గతి ఏమి ఎవడు బ్రోచు 14 భువనములు వెదకి చూడ 14 భువనములు వెదకి చూడ నేను కళ్ళ దాచుకొన్న తగు నెలవు లేదు ఓ నారాది దీయమణి వందిత కరుణారసైకరిది మాధా మాధా నన్ను ఎలవరించదవయ్యా. ఓ ఈ గైడా, నీవిప్పుడే ద్వైతవనంబున కలిగి పాండవ మధ్యమును శరణు వేడుము. అతడొక్కడే నీ ప్రాణముల కాపాడగలడు. పొమ్ము. కడతునే ఎన్నడైన చిరకాలము నుండియు తీరకున్న ఈ అడవుల సంచరించువత ఆరునే నాటి పరాభవగ్ని నా ఎడదల ఎన్నడేని ఇక ఎన్నటికే నీయు రాజ్యలక్ష్మి చేపడునకో మా యుధిష్ఠిరను పాలునకు ముదమద బంధుగో ఎన్నడు ఇంద్రప్రస్థమేరితమో, ఎన్నడు రాజసూయములర్చితమో, ఎన్నడు మహావైభవములు వెలసిల్లితమో ఆ కథలెల్ల స్వప్నగత వృత్తాంతములైనట్లున్నవి కదా. జగజ్జేగీయమాన ప్రతాపవంతులకు మేము ఈ కౌరవుల చేత నిష్కారణముగా వంచింపబడి కడలేని ఇడువలు కుడువలసి వచ్చి కదా ఆయన కుందుచున్నను కొండొక కారణమున మేము సంతసింపవలసి ఉన్నది. ఏమనా పాశుపతము గంట కంటార కథనగాదే కాలకేయుల దోలి ఘనకీర్తిగంచుట కాంతారవాసంబు కథనగాదే అమరనాయకుని అర్ధాసమందక్కుట కాంతారవాసంబు కథనగాదే కౌరవేంద్రుని గావ గంధర్వు గెలుచుట కాంతారవాసంబు కథనగాదే తమిచూలికి నెలవచ్చు తాపసులను గనుట తమిచూలికి నెలవచ్చు తాపసులను గనుట కాంతారవాసంబు కథనగాదే ధార్తరాష్ట్రులు ఈ ధార్తరాష్ట్రులు నాకెగ్గుదలచుకున్న కీడులో మేలు బాకొనగూడ నిందో ఈ పాశుపతాది మహాస్థలాభను హృదయము సంతసించుచు
దారిలో రంచిన ఎద్దులకు చింతిల్లు చూనుండా కొండొక కాలువలకైనను ఈ వనవాస క్లేశంలో తీరకుండానా. ఓహో, ఎక్కడిదా దీనారము? మహాత్ములారా, పాండురాజ్యం ఏమనుచున్నారు? ఆ చెట్టు నీడిన గల ఇరువురిలో జ్యేష్ఠుడనియా? ఆహా, ధన్యుడను మహాత్మా పాండురు మధ్యమా సంక్రందన నందన శరణ్యక్ష బిలాంక శరణు శరణు శరణు. ఓయి దీనజనావన దీక్షాఫలితంతున్నది ఈ అర్జునుడు. ఈ ప్రభాకర విశాఖరాది గ్రహంబులు భూమి ఆకాశాన్ని పంచభూతములుగా సాక్ష్యములుగా గృహ ప్రదానంబు చేసి ఎవరు వచ్చి విడమన్నను వీరుడు భయపడకుము. ఇక వచ్చేందుకు గట్టి వచ్చినను రాని అలదములను గతాటంపుగా పాసిపోయినను పోని కృష్ణుడే వచ్చి వద్దు వద్దు వద్దుకు పాఠోయమని మరోమైన గాని లోకముల్ దగ్గిలం పట్టు తత్వంపుల నిలిచి ఈ గలిని ప్రాణం దేవు రక్షించద. అమ్మయ్యా, ఇప్పటికి బ్రతికిపోయింది. అర్జున, గైనికేమో శరణమ సంగీతవట సరికాని ఒక్క విషయం ఆలోచింపబైతివి కదా. తలపబైతివి నీకును నాకు గలుగు చలివి తలపబైతివి చుట్టరికపు ధర్మమైన పాలవచను గెలిచిన బంటవగుట తలచినాడవు కాబోలు దర్పమొకటే దేవా మహానుభావ, దర్పముగలాడనంచునే దలపలేదు, దర్పముగలాడనంచునే దలపలేదు, పూర్వమైత్రిని తలపకపోవలేదు. కాని మానధనుడనగుట నీకునే మరదినగుట తలచినాడను క్షత్రియ ధర్మమొకటే. అర్జున, నా మేనత్తు కుమారుడవై నా అనుంగు సహోదరుడు సుభద్ర పెనిమిటి ఒకటిచే మరందివై ఆప్తమిత్రుండవైన నీకింత దురాచరణంబు కర్తవ్యమా? అఖిల రాజవంశములలో నాకు పరాభవముదెత్తుడు నీకు భావ్యమా? స్వామి, విశ్వధురైగోచరము కార్యంశము ఈ చతుర్దశ భోగములందునూ లేదు. నేను మీతో కలహోత్సాహినయుంటినో లేక ఈ అనివార్యమైన దుర్భర విచారక్రాంత చేతస్కుండన ఇతలో నీవే ఇరుంగుదువు అనేక విధంబలనే స్పష్టీకరింపలేన మహాత్మ. అవును, అనిమిత్త విరోధములకు ఈషణ మాత్ర విచారము కలిగి ఉండగా ఇంత సాహసమునికేల సమకెట్టదవు. ఆబాల్య ప్రవర్ధమాన స్నేహితులకు మనకిరువురకును పగ కలుగుటకు భువనములలో అత్యంత ఆశ్చర్యమునందుచున్నవే. ఈ కృష్ణ సాత్విక బలరామాదులు నివాతక వచ్చి కాలకేయాది దానవ వీర విజయుండవది నీ ప్రతిత ప్రతాపాల ముందర తృణప్రాయులై కనపట్టుతున్నవారు. అర్జున, మేమెంత తేజోవిహీనులమైనను నీ భావమరుందులము కాకపోము. దేవా, అనిమిత్త జనిత యాదవ పాండవ వైరానుల దండోష్యమానముకు నా హృదయార విందవును ఏల నీ నిష్ఠురోక్తులచే మరంత బాధించదవు మహాత్మ. నే బాధించేదేమున్నది? మరి అది ఎంతయు నీ స్వయంకృతాపరాధమే. ఎట్లు? నా చేత నేనంత వరకు ఎన్ని విధములు చెప్పినను ఇయ్యుకనగా కజమను కూడా సిద్ధపడుతున్నావు. నేను మాత్రము అనేక విధములు నిన్ను ప్రార్థించి తిని కదా మహాత్మా, నీకే దయలేదు కదా. అయ్యో అర్జున, క్షమించడవాడను నేనా? ఆ దినములే గతించిపోయినవి. కృష్ణునితో పని తీరినది కావున మీరిప్పుడు అతను నిరాకరిస్తున్నారు. ఏరు దాటి తెప్పగాల్చినట్లయినది. ఇట్టు కృతజ్ఞుడని స్వప్నమందేనూ తలంపనైతని. దేవా, మేము కృతజ్ఞులమో జగమే ఎరుంగను. అయినను ప్రస్తుతాంశ విచారము కావలేను గాని గతదల సేదు బంధన వేల మహాత్మా. కనుక ధనంజయ, నేను నీకు హితోపదేశము నచ్చదను వినుము. నచ్చిన రమటు చిన్నతనంబునండి, చెలిమిజ నచ్చిన రమటు చిన్నతనంబునండి, పాయవు ఆ జలజత లక్షులం గల శిష్యల నుండిన ఎప్పుడైనను
మెల్లగితిమి ఒక్క ప్రాణమును మేనులు రెండునుగాగా ముద్దుల మరది గవిన్ విడువు తుంపగ చేతులు రావు నిన్నను మిగులనుపకారి అయినను మిత్రుడైన దేవా, మీరు చేయని నిజముగా హితోపదేశమైనను అల్పజ్ఞాన సమేత మనస్కుడుకు నాకు ఆ గైను విడుచుట అధర్మమని తోస్తున్నది మహాత్మా. ఏమందురా? మిగులనుపకారి అయినను మిత్రుడైన కాని పని చేయమన చేయగలడా నరుడు? అరసి పాలిచ్చి పెంచిన అమ్మయైన విషము బెత్తగా కుడుచున ప్రియసుచుడో అర్జున, ఈ అల్పుని నిమిత్తమే నీవు నాతో వివాదమని గియ్యకొంటివేని నీకు రానున్న లాభములు అనేకములు చెడిపోవును. ఈ సమయమున నన్ను మెప్పించితివేని నీకు ఈ ధరామండలమంతయు పట్టము గట్టెదను. నిన్ను దేవదానవ మానవాదులలో అసమాన చరిత్రునిగా వనెత్తెదను. సామ్రాజ్య సంపాదనమే ఉత్తమ రాజధర్మము కదా మాధవ. ఆ సామ్రాజ్యాది తుచ్చ సౌఖ్యములకును మానవ జీవితమునకును సాటియా? మహేంద్ర సమాన భోగికైనను శరణాగత సంరక్షణాది బిరుదాంకితము కలిగినంత ఆనందము సర్వం సహా పరిపాలనప్పుడు కలగదు. రాజ్యపాలకుడు ఈ లోకమున పూజ్యుడు, అది మనుషుల చేతనే కదా. అది కాక మహాత్మా, మీరు నాకు రాజ్యముల సంగుదురా. చనినారు చక్రవర్తులు మహీ చక్రపు పాలించి ధర్మ నిరూఢి చనిహారు షోడశ మహారాజు మహేంద్రాపులై సరుసో వారలు మూటగట్టుకొని ఐశ్వర్యపు గొంపోయిరా అనగా రాజ్యములేలా వైభవములేలా ధర్మములేనిచో. అర్జున, నీవంత ధర్మపథ సంచారివి, నేనంత అధర్మోపదేశకుడనా? కాంతారాంతరి నివాసులకు యోగీంద్రుల కన్నా నువ్వు విరాగివలి కనపట్టుతుంటివే. అంత రాజ్యభోగ పరాముఖండమైనచో రాజసూయార్థ రాజ మహాకృతములు అనర్పనేరా, రాజసింగముల వధింపనేరా, తద్ధరాజ్యములు గేకొనలేరా. సరే, ఆ మాటలకేమి గాని నేనొక అంశమని చెప్పేదని వినియదవా? ధర్మ వ్యతిరేక్తము కాకున్నచో వినియద. ధర్మమనగా ఎట్టిదో? శాస్త్ర దూష్యము లోక విరుద్ధము కాని ధర్మము. లోకాచారమునకును ధర్మమునకును సంబంధము లేదు లేదా? అట్లయినా నా మనస్సులకు ఇష్టమైన సో వినేదా? నీ మనస్సులకు ఇష్టము కాని ధర్మము కాదా? అవునో కాదో ఇవి తర్కమేలా చెప్పదలిచిన దానికి ఇప్పుడు. అర్జున, నీవును నేను ప్రాణమిత్రులము బంధువులము కదా. ఆ మాట ఇంత అబద్ధమేమున్నది? అట్టి ఎడా నాకు అపచారమనొచ్చిన దురాచారుడు నీకు అపచారమనొచ్చినట్లు కాదా? నాకు అఖిల లోకములందున అవమానము సంఘటనలుండా అది నీకు సంప్రాప్తమైనట్లు కాదా? సమస్త విషయములందును నేను మీ కార్యములన్నీ నావిగా భావించుతున్నా నీవిట్లు చేయవచ్చునా? నేను వధించదును అన్న వారికి అభయమ సంగవచ్చునా? మన ఉభయములో కలిసి వారిని దండహస్తిని పాలికంపవలేనుగాక. దేవా, మీరు చెప్పినదంతయూ వాస్తవమే కాని అధర్మ భీతి చేత నా హృదయం అనుదీచున్నది. పాల్గొన, నీకట్టి భయం వలదు. నేను నీకు వయోజ్యేష్ఠుడను. గురుజనంబులు ఆనందించబడవా కొండుకు వాడు ధర్మాధర్మ విచక్షణ చేయవలసిన పని లేదు. తల్లి భార్గవ రాముడు పితృని యోగం మన తల్లిదల గండగొడ్డంత త్రెవనేశను. దీర్ఘతమను తనయు మాతృశాసనమున తండ్రినే జలంబుల పాలదోసిరి. అంతకంటే నువ్వు ధర్మాత్ములమా? అతి అధర్మ నిరతులనే ఉదాహరణగా కలుగుంటున్నా మహాత్మా. అనిన మాటను దప్పుటను చితల్పని కదా దశరథేశుడు కాలధర్మమొందే నిత్యసూరుతవచో నియతుడౌటనే కదా మన హరిశ్చంద్రుండు మాలగొలిచే. ఆడి దప్పుట దోషమని కదా గొంకక సిబి మేని కండలు చెండి ఇచ్చే. సత్యవాక్పాలన శక్తి కల్గుటనే కదా కువలయల్బును బలి గోలుపోయే. అంత దూరము పోనేల అద్యనాభ తనదు కొలుకులు నిలుపగతలచి కాదే. అఖిల సంపదలకు బాసి అడవులందు కదనీయుడు ములుగుడుచు మా ధర్మరాజు.
అర్జున, నేను ఎన్ని విధములు చెప్పినను మూర్ఖతను విడవకున్నాడు. మన పూర్వజన్మ వృత్తాంతం నుంచి గరింగించదర వినము. తల్లి బదరికావన మనందు నరనారాయణులు అని ఋషులు అత్యంత నిష్ఠాగరిష్ఠులై తపస్ఫూర్తంతులు ఎందురు. అంద నరాంశముని నీవును నారాయణాంశముని నేనును సకల సర్వంసాధారార్థంపై క్రమంబుగా యాదవ పాండవంశములు ఎందు ఉదయించితమి. నా వాక్యములందు యాదార్థ పెరుగుకోరదు అని అది అడు చూడుము. ధన్యోస్మి ధన్యోస్మి దేవా ధన్యోస్మి. ఇంతవాని అంశగుణ అవతరేచి ఇంతవానికి నీ కటిహితుడనగుచు ఎంతలెంతవ కార్యంబులనసి చేసి ఇంతటి అకార్యమున నిల్ప ఎట్టులోతో అయ్యటి చూపటి అనర్థమే తెచ్చినది. అర్జున, అనేక విధంబుల నయభయంబుల బోధించను నీ మూర్ఖత వెలుగుతున్నాడవు. సమరోత్సాహిక పరతంత్రుడు వగుచుంటివి. ఇదిగో నా తోడ సురాసరి యక్ష రాక్షస గరుడు గంధర్వ కిన్నరి కింపురుషాదులను సంగ్రామమునికి ఇయ్యుగనడు. నీవు బాలుండవు, ప్రాణముండ చూసుకొనము. నరకాసురాది మహాదానముల మేకులు మరియు చక్రాగ్ని జ్వాలనిచే ప్రధ్వస్తమైపోయాడు ఫలుగున చక్రమహిమ ఏమనుకుని చుంటువో నీలకంఠర మహానిశిత చూలము తాటికు వచ్చిన ఒకవేళ ఓర్వవచ్చు ప్రళయకాల భయోద భయద నిర్ఘాతాలు సైచిన ఒకవేళ సైపవచ్చు మృత్యుదేవత నోటి రెండు కోరల చిక్కి బ్రతికిన ఒకవేళ బ్రతుకవచ్చు బాడబాణల శిఖజ్వాలిగా అవలి మ్రోల నీచిన ఒకవేళ నిలువవచ్చుగాక సైరింపవచ్చునా కథనమందు శివునికైనను శారదాధవునికైన గుకునికైనను శతకోటి వగునికైన చండతను సాటిలేని నా చక్రధాటి మాధా క్షత్రవంశ సంజాతుండనై ధనస్సు హస్తంబున ధరించుండ వేరేలా దేహత్యాగమున చేయకొలినట్లే. ఓయ్ ఫల్గుణ, నేను అనంతకోటి అవతారధారిని రక్షోరాజ వర్గంబుల వధించితిని. విధి విద్యలు కొని కరువడిగా జలధి దూరను దుడుకు సోముకని వధించి వేదంబులు వేదకిచ్చిన మేనమూర్తిని. అదే రత్నాగర మధ్యమున మధ్య ప్రథమావతారముగా ఆది మేనమూర్తిని చూడము. ధన్యోస్మి ధన్యోస్మి దేవా. శ్రీమన్నారాయణ్ణి ప్రథమావతారమునే దర్శించి నీ ధన్యుడనైతిని కృష్ణ. అర్జున, ఇప్పటికైనా మధ్య ప్రతాప జ్ఞానం కలిగినదా? మాధవ ఆయన విడుతువా? మాధవ, నీ అవతార సందర్శనానంతరమున నాకు సమరోత్సాహం అధికమగుతున్నది. ఏమనినా నీవు సమస్త భూతాంతర బహిష్టంగతుడు, అనంత బ్రహ్మాండ మండితోదరుడు, నిఖిల చరాచర పరుడవు, పరాత్పరుడవు దేవా. అట్టి నిన్ను కయ్యల్బున నిలిచి గెలిచినయే నిందంతు లోకత్రయల్బున మున్నెవ్వరు పొందజాలనియసల్బు కాక నిన్ను నిర్జిల్పగలేక కూలిచినయే నిన్నీదు హస్తల్బునం ప్రణుతిని దల్చిచు చూడకూడదు గదా వీర స్వర్గము హాయిగా. కావున దేవా, నీతో రణమే నిశ్చయించుకుంటుంది. మూర్ఖుడా, ఎన్ని విధములు చెప్పవలైనో అన్ని విధములా చెప్పుతనే కాని నీ మనము వివేకమనుదయం. ఇంక నీ మనోనిశ్చయ మధ్యో తెలుపుము. తెలుపుటకేమున్నదయ్యా? గైడు నిరపరాధుల గురించి అవధ్యుడు. మూర్ఖుడా, అతడు నిరపరాధుడా? ఇంత దురాచార వర్తనుండవని ఎరుగక బలభద్రాది ఎదువీరులు ఎంత వారించిన వెనుక సుభద్ర నీకు వివాహము కావచ్చింది కృతజ్ఞుడా. ఆహా, మరి ఒక మహారాజుని కల్పింపలేకపోతేవా? ఇంత మాత్రపు కన్య దొరకకుండా బ్రహ్మచారిని బ్రతుకువాడు. కృతజ్ఞుడా, నీ ఆప్త బాంధవుడవని ధార్తరాశులతో నిర్హేతుకముగా వైరము తెచ్చుకుంటుని ఇంత వాడవని ఎరింగినతో నాడే జాగరూకతతో నుండి వాడను. వ్యమునకు పానకము పోసి పెంచినటును త్రాసుపామును పాల్పోసి కాచినటును చిన్ననాట నుండి నేను చేయు మేలు పార్థ నీ దశ జంతయు వ్యర్థమయ్యే. కదలి లోపల చక్కెర గల్పినట్లు బూడిదను మల్చి పన్నీరు పోసినట్లా వినయ గర్భితమైన నా భిన్న పల్పు నిష్ఫలమయ్య నీ దశ నీరజాక్ష. ఓరేరు పరాక్రమవదురే దగ్ధ, నీ దుర్వనీయ ప్రసంగములు చాలును. గర్వాంధుడముగా నీవు నాకు బాంధవుడు కావు. పొమ్మావల.
ధన్యోస్మి దేవా. గజ్జలల్జియలును ఘల్లు ఘల్లని మ్రోయ నహి బౌళి తాండవల్ బాడనెద్ది భువన పావనమైన దివిజస్రవంతికి ప్రభవ కారణమౌచు బరిగనెద్ది స్వరాజ్యమును గొల్ల వైరోచనుని ద్రొక్కి పాతాళ భూమికి పంచనెద్ది పతిశాపవశమున గతిలేకపడియున్న సట్రాతి నాటిగా సలిపనెద్ది ఆదిలక్ష్మినిచ్చడి వేళ అబ్ధిరాజు కనకపు పల్లెనల్గున గడిగనెద్దే అట్టి నీ పాద పంకజల్ బమల చరిత నా కఠిన దేహమును దాచి నవసియుడో కావునా నీ పాదవొత్తిలో దేవా. ఓరి మూర్ఖుడా, నివాత కవచ కాలకి యాది దానవ వీర విజయుండ ఒకటి చేసి ఏమో పరాక్రమోతుడు అనుకుంటుని రోషలజ్జ పరాక్రమహీనుడవై పాదముట్టెదవా. రోషలజ్జ పరాక్రమ విహీనుడనా నేను మదీయ దుర్వార ప్రతాపాదులు ఇదే చూపించను. ఇంకా నువ్వు ఆ పాశుపతాస్త్రం నా చేతనున్నది. నీ పాశుపతాస్త్ర మహత్వమును దారుణాస్త్ర పటుత్వమును చెప్పనక్కరలేదు. అథమాథములై తేజోవిహీనులకు నివాతకవచనం గెలుచుటయు తనకు తానే ఓడదలిచి వచ్చిన శంకర్ నిర్జించుటయు నీ పరాక్రమే అనుకొనుచున్నావు కాబోలును. అదియునుగాక ఫల్గున నిండు మగతనము లేక సగమార్దిగా శంకరుడి తినేస్త్రములా మమ్ము వేరపించనవే. అవును మహాత్మ, అవును. శంకరుడు నిండు మగతనం లేనివాడే కాని తమను మాత్రము సంపూర్ణముగా ఆడువారగుదురు. ఏమనా నిరంతర నారీలోల విహారంలో నీవు ఆ శంకర్ని పౌరుషమెంచనక్కర్లేదయ్యా. తుచ్చోగు నరకాసుల్ని గెలుచుట ఈ విజయని గెలుచుట అనుకుంటేవి కాబోలే. అట్లనుకొనలేదు. సమక్షమున పగదుడి నిండోలగమ్మను భారీ నీచి కట్టిన పుట్టంబులంచుట అప్రయోజకన వల్ల చూచుతూ ఊరకుండటి అనుకొట్టిన మూర్ఖుడా. ధర్మమునకు ఒడిగట్టుడు చేయమేమట్లు చేయవలసి వచ్చింది కానీ మగంటి చాలక కాదు. ధాత్రరాష్ట్రక సగ నిర్మూలము గావించినప్పుడే మా బలపరాక్రమం నీవు ఎరింగగలవు. ఈ ప్రగల్భములకేమిలే మందాకిని నందన కుంభసంభవ రాధిక ప్రముఖ వేరులోత కల్పితముఖ ధార్పరాజ సైన్యము నీచి అవలీలంబగా నిర్మూలింపబట్టి అంత తేజోవిహీనమైన కాదు. ఎప్పటి మాటలు ఎందుకు ఇప్పుడు నా బాహుల వారి నుండి ఆవరపడము అప్పుడు ధార్పరాశత నిర్మూలనము. నీ చతుర్బాహులను చతుర్లక్షగోదర పరిపాలనములకనిను చతుసహస్రకామిని దృఢ ఆలింగనములకనిను పనికి వచ్చును కానీ ఈ విజయాన్ని గెలుచుకుని చతుర్బాహులతో పని లేదు. ఏమి నీ వాచాలతో మేరమేరుతున్నది. ఇట్లా అతిక్రాంత మర్యాదలు వ్యవహరిస్తున్న నీ శిరస్సు ఎప్పుడే మరి చక్రమణ గారు చేస్తే కాక నీ చక్రమణకు ప్రతి సమానము ఇదిగో గాంధీవము. ఓరి మూర్ఖుడా, మృగములను చంపు కిరాతన విధమ్మను విలు ధరించి నన్ను భయపెట్టదవా? అవునవును, నేను మృగవంతంపు కిరాతకుడను, తమరు గారడీ విద్యలవారు. ఏమన్నా గారడీ విద్యలవారి చేతులున్న పెనము వంటి చక్రము ధరించిన నీవును హారకుడు విధంబున నాగలి భుజంపై పెట్టుకున్న మన సహోదరుడు బలదత్పుడును నాకు వెరుపు కల్పించు. నిర్నిమిత్త మహత్పరివాదశీల మూర్ఖుడా, ఇక్కడ మా అన్నగారి ప్రశంసయలరా. మీ అన్న వలె మా అన్న జోదరి కాడురా. కావచ్చును గాని ఓ ఆత్మశ్లాఘ బలాయన నీ అన్నకు మాయన్నకు ఏ అంశమునందు సాటియే లేదు. మాయన్న ధర్మరాజు మరి నీ అన్నో అధర్మరాజు కాదు గరి ధర్మరాజు. ఏది మీ అన్న తల్లి పుట్టినిల్లు మేనమామ యొద్ద కాదు ఫల్గున. పేరు ధర్మరాజు పెను వేప బిత్తండ్రు మాట తేనె తేడా మనసు విషము నేత బీరగాయ నీ యుధిష్ఠిరనామంబు. అర్జున ఎరుకలేని వారి ఎదుట పొగడు అవును దేవ. కప్ప చిరసావాసము చేసి కప్ప పద్మ సౌరభమును గ్రహింపదట్లు చిరపరిచితులయ్యను మా సహోదరుల నైదో మాత్రము తమ గుర్తింపలేకపోతుంది. కానీ ఒక్క విషయం చెప్పుతున్నాను, మీరు మీ అన్నదమ్ములు వేయేళ్లు తలకిందుగా తపము చేసినాను మా అన్నదమ్ములకు సాటి రారు 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 రానక్కరలేదు కూడా. ఏమందవా నీచముచ్చమనాగా రసపాటి దొరంగి బిడియమించుకలేక బిచ్చమెత్త జన విరుద్ధంబుగా సైదోడు లేవురు వెలదిన కత్తినే పెండియాడ
కొలువు కూటమునందు గురుజనంబుల మ్రోల సుదటి పంచము పెట్టి చూడమాడా సిరులల్ల గోల్పోయి సిగ్గుల తల వంచి కటుగుడ్డలతోడ కాలజేగా నీవు నీ అన్నదమ్ములు నేర్చుగాని నేర్చురామము పోటులు నిశ్చయముగా జలభివలయిత ధారుని చక్రమౌదు నీ సహోదరులకు సాటి మీరే 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 దేవా, మేము భిక్షాటనం చేసిన మమ్ము దెప్పుతుంటారు గాని మీరు మాత్రము ఆనాడు అతిథి కశ్యపునకు గుజ్జవగుచు పుట్టి అడుగు కొనలేదన్నేల మూడడుగులు నీవు నేర్పిన విద్యయే నిరదాక్ష విచ్చమెచ్చుట మాతిది కొత్త విద్య కాదు కృష్ణ భిక్షాటనం చేయగలవు కాని మేము చేసిన మహాకార్యములు నర్పగలవా? లేదు మహాత్మా, మీరు చేసిన ఘనకార్యములు మాత్రమే మేము చేయలేము. ఏమలా మీరేమి సామాన్యమైన ఘనకార్యములు చేసుకురా? ఆనాడు అల్లుడా రంభని ఆదరంగున్న బిల్వ బంపు మామలు బట్టి చంపగలనా? జలకేలి సవరించు జవరండ్ర కోకల ఎత్తుకుపోయి చెట్లెక్కగలనా? ఇల్లు తిరిగి రేపల్లెలో ముచ్చిలి మిసిడి ముద్దలు తెచ్చి మృంగగలనా? గొల్లగొట్టెలగూడి కోల చేకొన గాన గదుపులతో తుర్రోయని గాయగలనా? తల్లిదండ్రులు పరులకి దళచు కన్య బలిని మైదొచ్చి భార్యగా బడయగలనా? దుష్టులను వంక వీరుల దుంపగలనా? అవపరాధుల దండలకు అరయగలనా? కృష్ణ అవివేకి, మేము చేసిన ఉపకారములు నీవు ద్వేషబుద్ధికి అపకారములెట్లయ్యను మా విక్రమములు లీలలు కూడా నీకు అట్లే దుశ్చేష్టితముల వలె అనిపించుతున్నవి. దేవా, మేము చేసిన ఉపకారములని మీరు మమ్మల్ని చెప్పుతున్నారే, మీరు చేసిన ఉపకారములు ఏదో వినగోరుతున్నాడను. అర్జున, అవి నీకు ఎంతలో మరపనకు వచ్చినవి. మైసభాప్రాప్తికి కారణము నేను కానా? ఒక్క మైసభకే కాదు స్వామి, పాండవ ధార్తరాష్ట్రక కలహమునకు తమరే కారణము. ఏమన్నా మీరు మాకు ఆ మైసభ ఇప్పించుడు చేతనే దుర్మార్గులకు దుర్యోధను ఓర్వలేక మమ్మింత చేసి. వారి కృతజ్ఞుడా, నీ దుష్పాండిత్యము చేత నా చేసిన ఉపకారములన్నీ అపకారములైనవి ఎవరికే చెప్పేతని. అట్లయినా నీకు ఒక్క ఉపకారములు చేయలేదన్నమాట. చేయకేని నీవు చేసిన ఉపకారము చేతనే రాజ్యభ్రష్టత అరణ్య సంచారము సంభవించినది. అర్జున, ఇంత వివాదమేలా? అట్లైన సో గైని విడోవా? విడోను. నిశ్చయమా? నిశ్చయమే, ముమ్మాటికి. నేనే శ్రీహరివంశ సంభవుడనేను, నేనే శ్రీహరివంశ సంభవుడనేను, విశ్వ నిర్మాణ రక్షా నిర్మూల చనుండనేని. ఇదే లోకద్రోహితైతేజ సంతానారణ్యధవానలాయుత కన సౌదర్శన జ్వాలలో నేనున్మాసి కిరీటి మస్తకము భూమించలు ధోరునా. సర్వజగన్నియామక భవానీ భర్గపాదాంబుజనైకత్పుడనేని మజ్జనని లోకారాజ్యయౌ సాధ్యయేని ధర్మసుతుడు ధర్మనిరతుడేని యశోదాసుతున్ ప్రాణల్పూగలుగాక పాశుపతనిలో స్వల్పమోహల్పుగా. అర్జున, ఆహా, ఏమి నీ పరాక్రమము! కుటిలాచారులు ధార్తరస్థ
వత్సులకు మీకుంకయమౌదానికై పటు శస్త్రంబులు తత్తదర్థమయ సంపాదించతో వేదోయం చతులైనం కనగోరి ఆగమమున నీల కల్పించి త్రుటిలో గల్తద నీవు శాస్త్రముల దుర్వార గర్వన్నదా ఆ